ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మిమ్మల్ని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను మీకు ఆనందము కలుగచేతును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ప్రవక్త ద్వారా ఇచ్చిన వాక్కు ఆయన వాగ్దానము చేసినట్టుగానే వారి దుఃఖమును మాన్పివేసి వారికి సంతోషమును అనుగ్రహించి ఆదరణ ఇచ్చి ఉన్నాడు. వారి విచారమును కొట్టివేసి వారికి ఆనందమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానమును నమ్మిన వారి ఎడల ఈ దినము కూడా ఆయన ప్రతి దుఃఖమును మాన్పివేసి దానికి ప్రతిగా సంతోషము అనుగ్రహిస్తాడు. ఆదరణ అనుగ్రహించు దేవుడు మన పక్షమున ఉన్నాడు. మన విచారమును కొట్టివేసి ఆనందమును అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ జనులైన ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారి దుఃఖమును తీసివేసి వారికి సంతోషమును ఇచ్చి వారికి ఆదరణ మీరు అనుగ్రహించారు. ప్రభువా, ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా మీరు అలాగునే చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, వారి యొక్క పనుల్లో, వారి ఉద్యోగంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాం. వారి చేయు ప్రతి ప్రయత్నంలో ప్రభువా మీరు జయము దయచేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ హస్తము తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.